సమాజ నవనిర్మాణంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజనుల ప్రతినిధిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బహుజనుల వాదాన్ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 317వ జీవోను సమీక్షించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, మెరుగైన పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ 6,000 చిల్లర 6,200 27 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ పోటీలో నేను సీరియల్ నెంబర్ 19లో ఎస్ సుందర్రాజ్గా, లిస్ట్ నెంబర్ 19లో ఎస్ సుందర్రాజ్గా ఉంటుంది. సో ఈ కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరినీ ప్రార్థిస్తున్నా మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించవలసిందిగా. ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద 33 ఏళ్ల అనుభవంతో, దాంతో పాటు పరిపాలనా అనుభవంతో కూడా చైర్మన్గా దాదాపు 20 నెలలు చేసిన అనుభవంతో, దాంతో పాటు కేజీబీపీలో సమస్యలు చాలా ఉన్నాయి. దాదాపు వాళ్ళు అటెండరు, వార్డెను, కేర్ టేకరు, వాచ్మెన్ ఇవన్నీ చేస్తూ